పాలకూర వడియాలు ఎప్పుడైనా ట్రై చేశారా? హెల్త్‌కి ఎంతో మంచిదండి. డెఫినిట్‌గా ట్రై చేయండి. పావు కప్ దాకా సగ్గుబియ్యాన్ని రెండింతల వాటర్ పోసుకొని 5, 6 గంటల పాటు నానబెట్టేసుకోండి. 2 కట్టల దాకా పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టేసుకొని ఈ బ్యాటర్ అంతా కూడా కప్పు కొలతతో వేరొక బౌల్‌లోకి వేసుకోండి. 4 కప్పుల దాకా ఈ పాలకూర మిశ్రమం అయిందండి. వేరొక పెద్ద గిన్నెలో 5 కప్పుల దాకా వాటర్‌ని తీసుకోండి. స్టవ్ వెలిగించేసేసుకొని పాలకూర మిశ్రమం ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకొని ఉడికించేసేసుకోండి. ఒక కప్ బొంబాయి రవ్వ వేసుకొని 10-15 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఎండుమిర్చికి టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా వాము వేసుకొని వీటిని వడియాల్లా పెట్టేసేసుకోండి. ఈ పెట్టుకున్నాక ఒక రోజంతా బాగా ఎండనిచ్చేసి తర్వాత నీళ్లు జల్లేసుకొని వీటిని తీసేసుకొని చక్కగా మనం ఇంకొక రోజు పాటు ఎండలో పెట్టేసేసుకుంటే ఈ విధంగా ఎండిపోతాయండి. తర్వాత వీటిని వేడి వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకొని తింటే సూపర్‌గా ఉంటాయి. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి ఎంతో మంచిది.